హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఆంట్రప్రెన్యూర్షిప్. ఆంట్రప్రెన్యూర్షిప్ గురించి తెలుసుకునే ముందు ఆంట్రప్రెన్యూర్ అంటే ఎవడు? ఆంట్రప్రెన్యూర్ అనేవాడు కొత్త కొత్త ఐడియాస్ ఆలోచిస్తాడు. ఇప్పుడు మోడర్న్ ఎగ్జాంపుల్ తీసుకుంటే టెస్లా ఎలక్ట్రిక్ కార్స్. సో ఇది ఒక కొత్త ఐడియా. ఈ విధమైన ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఏదైనా ఒక ఎంటర్ప్రైజ్ కానీ స్టార్ట్ చేస్తే ఆ ప్రాసెస్నే మనం ఆంట్రప్రెన్యూర్షిప్ అంటాం. సో నార్మల్గా ఏదైనా ఒక బిజినెస్లో రిస్కులు అనేవి ఉంటాయి. ఇవన్నీ ఎవరు ఫేస్ చేస్తారు? రిస్కులన్నీ ఎంటర్ప్రెన్యూర్ ఫేస్ చేస్తాడు. ఎంటర్ప్రెన్యూర్కి వచ్చిన ఐడియాస్ వల్ల ఒక ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాడనమాట. ఆ ప్రాసెస్ వల్ల వచ్చే రిజల్టే ఎంటర్ప్రైజ్ అనమాట. ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేసావంటే చాలా రిస్కులు అనేవి ఉంటాయి అనమాట. నువ్వు ఒక బిజినెస్ చేస్తున్నావు అంటే నీకు ఆటోమేటిక్గా రిస్క్ అనేది ఉంటుంది అనమాట. అవి ఫేస్ చేసుకుంటూ మార్కెట్లో ప్రాఫిట్ అనేది చేసుకుంటాడు అనమాట ఎంటర్ప్రెన్యూర్. సో ఈ టోటల్ ప్రాసెస్నే మనం ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటాం. ఎగ్జాంపుల్ టెస్లా అని చెప్పాను. ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది ఎంటర్ప్రెన్యూర్స్కి వచ్చిన ఐడియాస్ ప్రోడక్ట్ బేస్డ్, టెస్లా కార్ కంపెనీ. ఇప్పుడు సర్వీస్ బేస్డ్ ఐడియాస్ గురించి మాట్లాడుకుంటే జొమాటో, స్విగ్గీ, ఓలా, ర్యాపిడో, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయిన నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఇవన్నీ ఏంటి? సర్వీస్ బేస్డ్ ఐడియాస్ అనమాట. ఇవన్నీ ఇన్నోవేటివ్గా ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళు ఒక ఎంటర్ప్రైజ్ సెటప్ చేసుకొని ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేస్తున్నారు. సో వీళ్ళు ఫస్ట్లో రిస్కులు అనేవి ఫేస్ చేసి ఉంటారు. ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి అన్నమాట. ఈ ఎంటర్ప్రెన్యూర్స్ ద్వారా నేషన్ జీడిపి ఇంక్రీజ్ అవ్వద్ది. సో ఇది ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎక్స్ప్లెనేషన్. ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాము, జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బాయ్.